ఏంటి ముసలి ఇలా వచ్చావు? ఇంటి దగ్గర బయలుదేరే ముందు మాకు దూరంగా ఉంటానని చెప్పా. నేనేమీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి రాలేదులేరా, ఆ పిల్లని చూడ్డానికి వచ్చానులే. వచ్చినప్పటి నుంచి తనేమీ తాగలేదు, తినలేదు. కాస్త పండ్లు తినిపించి జ్యూస్ తాగించి తీసుకొస్తాన్రా. రామా అహల్య. నానమ్మ, ఇదిగో జ్యూస్. జ్యూస్ లేదు, పిండాకోడు లేదు. కాసేపు ఉండవే నువ్వు. ఏంటే, నేను నీకేం చెప్తే నువ్వేం చేస్తున్నావు? అది బామ్మగారు. నోర్ముయ్. అదితిని గౌతమ్ని కలపవే అంటే వాడితో రాసుకు పూసుకు తిరుగుతున్నావేంటే? బామ్మగారు, నొప్పిగా ఉంది. గుచ్చుకుపోతున్నాయి బామ్మగారు. నీకు ముందే చెప్పాను ఎలాంటి పిచ్చి వేషాలు వెయ్యకే అని. కానీ నువ్వేం చేసేవే? వాడితో నీకు డాన్సులు అవసరమా? వాడితో బొట్టు పెట్టించుకుంటావా? వాడితో నెక్లెస్ వేయించుకుంటావా? ఈ రోజ్ పువ్వులు ఇవన్నీ నీకు అవసరం ఏంటే? చూసావు కదా, నేను చెప్పిన మాట నువ్వు వినకపోతే ఇలాగే రక్తం కళ్ళ చూడాల్సి వస్తుంది. ఈ కాస్తంత రక్తం పోయినంత మాత్రాన నీ కడుపులో ఉన్న నా మునిమనవడికేం కాదు. ఇక్కడి నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకో. నువ్విక్కడికొచ్చింది గౌతమ్ అదితిని ఒక్కటి చేయడానికి. అది మాత్రమే నీ మైండ్లో ఉండాలి. కాదని వేరే ఏ వెధవేషాలేసినా ఇప్పుడు నీ రక్తం కళ్ళ చూశాను, తర్వాత నీ ప్రాణం తీస్తాను. అర్థమైందా? వెళ్ళు. వెళ్ళవే. సారీ అండి, నేను మీకు స్నాక్స్ ఇవ్వాలన్న విషయమే మర్చిపోయాను. మా నాన్నమ్మ రావడం మంచిదే అయింది.